95% కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీలు మాత్రమే, ఏదో ఎక్కడో ఒకటి రెండు మాత్రమే ఉంటారు. మండలంలో 40 గ్రామాలు ఉంటే 40 గ్రామాలు 1-2 గ్రామాలు తప్ప అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటాం. దయచేసి ఒక్కసారి మీరు మహిళలు ఆలోచించండి. గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించండి. మీ మహిళల జోలికి వస్తుండ్రు, మహిళల ఏడుపు తగులుతుంది ఈ గవర్నమెంట్ కి. ఖచ్చితంగా మహిళలు కనుక తలుసుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి. అలాంటి మహిళల జోలికి వస్తుండ్రు. మీకు కూడా పత్రం స్టార్ట్ అయిందని ఈ రేవంత్ రెడ్డి పరిపాలనకు మేము హెచ్చరికగా ఈ సభాముఖంగా బీఎస్పీ నుంచి మీకు హెచ్చరిక చేస్తున్నా. దయచేసి మీరు ఈ మహిళలు ఏమైతే అడగట్లేదు, వాళ్ళు కోట్లు అడగట్లేదు, లక్షలు అడగట్లేదు, వాళ్ళు చేసిన పనికి వేతనం అడుగుతున్నారు, గుర్తింపు అడుగుతున్నారు. మీకు ఏమాత్రం సిగ్గు సరం అనేది ఉంటే ఆ మహిళలకు కావాల్సిన వాళ్ళకి ఏం కావాలో డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళకి మీరు ఖచ్చితంగా చేయవలసిన పరిస్థితి ఉన్నది మీకు. ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే మీరు అధికారంలో కూర్చునేవాడే కాదు. ఎందుకంటే మీ గ్రామ స్థాయిలో నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ మహిళలు కూడా ఇప్పటికైనా మీరు ఒకటి ఆలోచించండి. మీరు గ్రామంలో పట్టుబొమ్మలు మీ చేతుల్లో నడుస్తుంది. మనం బర్రెకి దున్నపోతుకి గడ్డేసి బర్రె పాలు పెడుతాయా? మనం ఎవరికైతే ఎవరి కింద పని చేస్తున్నాం అది ఆలోచించుకోకుండా మనం ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండే స్థాయి మీది. అలాంటిది మీరు పోయి ఒకరి కాడిపోయి అడుక్కునే కాడ ఉన్నాడు. మీ అవసరాన్ని బట్టి వాడుకొని అవసరం తీరిన తర్వాత పక్క పెట్టే విధంగా అధికారులు ఉన్నారు. దయచేసి మీరు ఇప్పటికైనా సరే మంచిదో చెడేదో ఆలోచించండి. ఒక గవర్నమెంట్ నుంచి ఒక పథకం వచ్చిందంటే ఆ పథకం నిజంగా ఉపయోగపడుతుందా లేదని ఆలోచించండి. ఇప్పటికైనా వాళ్ళు రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, ఏమంటుండు, ఇంకా 10 సార్లైనా నేను వచ్చేసారి కూడా నేనే ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటాడు. అంత ధీమాగా చెప్పుకుంటుండే. అంటే ఆయన అర్థం ఏంటి అంటే వాళ్ళు ఉన్నది 3% ఉన్న వాళ్ళు అయినా కానీ మేము 10 సార్లు మేము సీఎం చేస్తా అంటుండే. అంటే మీ యువతలను ఎవరిని కానియడని అర్థం. మాకు ఎస్టీ ఎస్సీ బీసీలు 90% ఉన్నామని అయినా కానీ మనల్ని ఎవరిని కానియడని అర్థం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర సంపద ఉంది, సంపద ఉన్నది, వాళ్ళ దగ్గర అధికారం ఉన్నది. దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసుకొని మనల్ని ఈ మహిళలకి పథకాలు ఏ విధంగా పెట్టాలి, మహిళలు